హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస. శ్రీ పూర్ణబోధ గురుతీర్థభయోబ్ధిపార కామారిమాక్ష విషమాక్ష శిరస్పృశంతి పూర్వోత్తరామదతరంగ జరత్సు హంస దేవాళి సేవిత పరాంగ్రి భయోజలగ్న. శ్రీ రాఘవేంద్ర స్వాముల వారి యొక్క స్తోత్రంలో మొదటి శ్లోకం ఇది. ఒకసారి శ్రీ రాఘవేంద్ర స్వాముల వారు సంచారం చేస్తూ ఉన్నారు. ఆ మార్గంలో ఆదవాని ప్రాంతానికి వచ్చారు. రాఘవేంద్ర స్వాముల వారి యొక్క రాకను ముందుగా తెలుసుకున్నటువంటి ఆయన శిష్యుడైనటువంటి ఆదవాన్ వెంకన్న పంతులు ఇప్పుడు దివాన్గా ఉన్నాడు కదా, ఆయనకి ఆ వార్త ముందుగా తెలిసింది. అందువల్ల రాఘవేంద్ర స్వాముల వారిని ఊరి వెలుపలే ఆహ్వానించడానికి బందోబస్తుతో చేరి ఉన్నాడు వెంకన్న పంతులు. దివాన్ వెంకన్న పంతులు స్వాముల వారిని సగౌరవంగా ఆహ్వానించి ఆదవాన్లో ఉన్నటువంటి తన భవనానికి తీసుకుని వెళ్ళాడు వెంకన్న పంతులు గారు. ఆ రోజున వెంకన్న పంతులు గారింట్లో రాఘవేంద్ర స్వాముల వారు భిక్ష స్వీకరించాలి. అయితే సిద్ది మసూద్ ఖాన్ నవాబు గారికి వెంకన్న పంతులు వెళ్ళి, ప్రభు, మా గురువు గారైనటువంటి రాఘవేంద్ర తీర్థుల వారు మా గ్రామానికి మన ఊరికి మా ఇంటికి రాబోతున్నారు. కాబట్టి వారికి ఈ రోజున నేను భిక్ష ఏర్పాటు చేశాను. కాబట్టి ఈ వార్త మీకు తెలుపుదామని, ఎందుకంటే వారి అనుగ్రహంతోనే నేను దివాన్ వెంకన్న పంతులు అయ్యాను అని ఆ వార్తను ప్రభువుకి సిద్ది మసూద్ ఖాన్కి చెప్పాడు వెంకన్న పంతులు. దానికి ఆనందించినటువంటి నవాబు గారు సిద్ది మసూద్ ఖాన్ అన్నాడు, అయితే ఇవాళ మా అంతఃపురంలో స్వాముల వారికి మీ గురువు గారికి మేము భిక్ష ఏర్పాటు చేస్తాం అని చెప్పి నవాబు చెప్పాడు. సరే, ప్రభువే ఆ విధంగా కోరాడు కాబట్టి ఆ రోజున భిక్ష సిద్ది మసూద్ ఖాన్ ఇంట్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. రాఘవేంద్ర స్వాముల వారు సిద్ది మసూద్ ఖాన్ యొక్క అంతఃపురానికి వచ్చారు. మూలరాముని యొక్క ప్రతిమలు, పూజా ద్రవ్యాలు అన్నీ కూడా పెట్టి బ్రహ్మాండంగా పూజ నిర్వహించారు. పూజ దాదాపుగా అయిపోవచ్చింది. ఇక నైవేద్యం పెట్టాలి, రామచంద్రమూర్తికి నైవేద్యం సమర్పించాలి. ఆ సమయంలో సిద్ది మసూద్ ఖాన్ ఏం చేశాడు, ఎందుకంటే ఆయన నవాబు గారు, ఈయన హిందూ స్వాముల వారు కాబట్టి లోపల ఒక ఆలోచన ఉంది. ఈయన నిజంగా మహిమ కలిగినవాడా కాదా పరీక్షించాలని ఆయనకి ఒక ఆలోచన కలిగింది. దాంతో ఏం చేశాడంటే బంగారు పళ్ళెంలో ఒక మేక యొక్క శరీరాన్ని చంపి ముక్కలు చేసి, అంటే మేక మాంసాన్ని ఆ బంగారు పళ్ళెంలో పెట్టి దానిపైన ఒక వస్త్రాన్ని కప్పి స్వాముల వారు చేసేటువంటి మూలరాముడికి నైవేద్యంగా మాంసఖండాన్ని సమర్పించాడు. ఆ పళ్ళెం ఆ పూజ సన్నిధానంలో అక్కడ ఉంచారు. స్వామి, పూజ పూర్తయింది కదా, నివేదన తెచ్చాను అని సిద్ది మసూద్ ఖాన్ అన్నాడు. అప్పుడు స్వాముల వారు మంత్రోదకాన్ని, అంటే నీళ్లను మంత్రంతో ఉచ్చరించినటువంటి ఆ నీళ్లను మంత్రోదకాన్ని ఆ బంగారు పళ్ళెం పైన చల్లారు. చల్లి ఆ గుడ్డను తీయమన్నారు. దాని కింద ఏముంది, నవాబు గారు పెట్టింది ఆ యొక్క మేక మాంసం. ఎప్పుడైతే గుడ్డ మూతి ఆ ముసుగు తీశారో అప్పుడు ఏముంది అక్కడ పళ్ళెంలో, బంగారు పళ్ళెంలో అన్ని ఫలములు, పుష్పములు ఉన్నాయి. రామచంద్రమూర్తికి ఆయన సమర్పించారు స్వాముల వారు. దాన్ని చూచారు, అందరూ చూచారు. సిద్ది మసూద్ ఖాన్ చూచాడు. మరుక్షణమే స్వాముల వారి పాదములను ఆశ్రయించాడు. స్వామి, నన్ను క్షమించండి, నా అజ్ఞానాన్ని పరిహారం చేశారు. తెలియక నేను మిమ్మల్ని పరీక్షించాలనేటువంటి చెడ్డ ఉద్దేశంతో ఈ విధంగా నేను మాంసఖండను తేవడం జరిగింది. కానీ మీరు అగమ్య మహిమలోకే రాఘవేంద్రో మహాయస, మీరు అగమ్య మహిమ కలిగినటువంటి మహానుభావులు, నా తప్పును క్షమించండి
అని చెప్పేసి పాదాక్రాంతుడైనాడు సిద్ది మసూద్ ఖాన్. దాని తర్వాత నవాబు గారు ప్రార్థించాడు స్వాముల వారిని, స్వామి నా తప్పుకు ప్రాయశ్చిత్తంగా మీరు ఏదైనా అడగాలి, నేను ఇవ్వాలి, కాబట్టి మీరు ఏదైనా కోరండి, నేను సమర్పిస్తాను అని బతిమాలాడు సిద్ది మసూద్ ఖాన్. దానికి రాఘవేంద్ర స్వాముల వారు అన్నారు, నాయన నేను సర్వసంగ పరిత్యాగిని, నాకేం అవసరం లేదు అని చెప్పి అన్నారు. కానీ నవాబు ఒప్పుకోలేదు. కాదు స్వామి, నేను తప్పు చేశాను, కాబట్టి నా మనసుకు తృప్తి కొరకై మీరు ఏదైనా ఒకటి అడగాలి, నేను ఇవ్వాల్సిందే అనేటప్పటికీ అతని యొక్క కోరిక మేరకు అతన్ని తృప్తిపరచడానికి రాఘవేంద్ర స్వాముల వారు అన్నారు, సరే ఈ సమీపంలో మంచాల అనే గ్రామం ఉన్నది, కాబట్టి ఆ గ్రామాన్ని నాకు సమర్పించు అన్నారు. అనేటప్పటికల్లా నవాబు ఆలోచనలో పడ్డాడు. ఎందుకంటే అంతకు మునుపే ఆ గ్రామాన్ని ఒక ఫకీరుకు, అంటే సాయిబుల యొక్క గురువు ఫకీర్ గారికి దానం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ గ్రామాన్నే రాఘవేంద్ర స్వాముల వారు అడిగారు. దాంతో సందిగ్ధంలో పడ్డాడు నవాబు గారు. స్వామీజీ, ఆ ప్రాంతం అంతా కూడా రాళ్ళు ముళ్ళు మయం, అక్కడే పంటలు పండవు, కాబట్టి మీకు మంచి అగ్రహారాలు ఇస్తాను, మంచి గ్రామాలు ఇస్తాను అని బతిమాలారు సిద్ది మసూద్ ఖాన్. కానీ రాఘవేంద్ర స్వాముల వారు అన్నారు, లేదు నాయనా, నువ్వు ఇవ్వదలుచుకుంటే నాకు ఆ గ్రామాన్ని మాత్రమే ఇయ్యి, నాకు వేరే గ్రామం వద్దు అని చెప్పి అన్నారు. ఇక తప్పనిసరి నా యొక్క తన గురువు అయినటువంటి ఆ ఫకీర్కి ఇచ్చినటువంటి మంచాల గ్రామాన్ని రాఘవేంద్ర స్వాముల వారికి దారాదత్తం చేశాడు సిద్ది మసూద్ ఖాన్. తన ఫకీర్కి దాని బదులు 7 గ్రామాలను ఇచ్చాడు. అంటే పరిహారంగా ఒక మంచాల గ్రామానికి బదులుగా 7 గ్రామాలను ఫకీర్కి ఇచ్చారు. రాఘవేంద్ర స్వాముల కోరిక మేరకు ఆ మంచాల గ్రామాన్ని రాఘవేంద్ర స్వాముల వారికి సమర్పించాడు సిద్ది మసూద్ ఖాన్. అక్కడ ఏమిటి విశేషం? రాఘవేంద్ర స్వాముల వారు ఆ గ్రామాన్నే ఎందుకు అడిగారు అంటే, రాఘవేంద్ర స్వాముల వారు ప్రహ్లాదుడి యొక్క అవతారం అని మనకు తెలుసు. కాబట్టి ప్రహ్లాదుడిగా అవతరించినప్పుడు వారి యొక్క ఇలవేల్పు మంచాలమ్మ, అంటే గ్రామదేవత. పైగా ఆ ప్రాంతంలోనే ఆ మంచాల అమ్మవారి యొక్క సన్నిధానం సమీపంలోనే వారు యజ్ఞగుండంలో చాలా కాలం చాలా యజ్ఞాలు చేశాడు భక్త ప్రహ్లాదుడు. కాబట్టి తనకు ఆ ప్రాంతం కావాలని ఆయన అడగడం జరిగింది. ఎప్పుడైతే నవాబు గారు ఆ ప్రాంతాన్ని ఇచ్చారో అప్పుడు రాఘవేంద్ర స్వాముల వారు అక్కడ వసతి ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు కూడా వచ్చినటువంటి అశేష భక్తజనానికి భోజనం ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తూ ఆ యొక్క గ్రామంలో, ఆ మంచాల గ్రామంలో, ఆ అమ్మవారి సన్నిధానంలోనే వారు నివాసం చేస్తూ ఆ విధంగా ఉంటున్నారు. కాబట్టి అనేక మంది మహనీయులు రాఘవేంద్ర స్వాముల వారి యొక్క దర్శనార్థం వచ్చి వారి యొక్క సేవ చేస్తూ తరిస్తూ ఆ పూజాధికములను చూస్తూ భోజనం చేస్తూ వెళ్తున్నారు. ఒకసారి 3 బ్రాహ్మణులు ఆ తుంగభద్రా నదీ తీరం మంచాల గ్రామానికి రావడం జరిగింది. ఆ 3 బ్రాహ్మణులు 3 కోరికలతో వచ్చారు. ఒక అతని పేరు గుండాచార్యులు, ఒక ఆయన పేరు కృష్ణాచార్యులు, ఒక ఆయన పేరు రామాచార్యులు. ఈ 3 కూడా తుంగభద్రా నదీ తీరంలో స్నానానికి వెళ్ళారు. స్నానానికి వెళ్తూ ఆ నీళ్ళలో దిగి వాళ్ళ 3 మాట్లాడుకుంటున్నారు. ఏమైనా సరే ఈరోజు రాఘవేంద్ర స్వామి వారి మఠంలో భోజనంలో నాకు ఇష్టమైనటువంటి చిత్రాన్నం తినాలని నా కోరిక అన్నాడు. కృష్ణాచార్య అన్నాడు, నాకు మినుప కుడుములు తినాలని కోరిక ఉంది అన్నాడు. రామాచార్యులనైనా నాకు పాయసం అంటే చాలా ఇష్టం, కాబట్టి నాకు పాయసం తినాలని ఉంది. ఇవాళ భోజనంలో ఈ 3 పదార్థాలను మనం తినాలని వాళ్ళు 3 అనుకుంటున్నారు. స్నానం చేస్తున్నారు. అక్కడ ఎవరూ లేరు. కానీ దూరంలో ఒక రాఘవేంద్ర స్వాముల వారి శిష్యుడు రాఘవేంద్ర స్వాముల వారి వస్త్రాలను, అంటే పైన శాటి
ఆయన కట్టుకునేటువంటి ధోవతి అంటే కావి వస్త్రం, కాషాయ వస్త్రం, ఆ రెండింటినీ ఉతుకుతున్నాడు ఒడ్డున దూరంగా. వాడు ఉతుకుతూ ఈ ముగ్గురు బ్రాహ్మణులతో మాట్లాడాడు. వీళ్ళందరూ దూరంగా స్నానాలు చేస్తున్నారు నీళ్ళల్లో. ఈ ఒడ్డున గుడ్డలు ఉతుకుతున్నటువంటి శిష్యుడు రాఘవేంద్ర స్వామి వారి శిష్యుడు వాడు ఆ చేతిలో గుడ్డలను ఉతుకుతూ అన్నాడు, అయ్యా గుండాచార్యులు గారు మీకు చిత్రాన్నం సిద్ధం, అయ్యా కృష్ణాచార్యులు గారు మీకు మినుపు కుడుములు సిద్ధం, అయ్యా రామాచార్యులు గారు మీకు పాయసం సిద్ధంగా ఉంది, మీరు ముగ్గురు వచ్చి ఈరోజు భోజనంలో సుష్టుగా మృష్టాన్నంగా చక్కగా భోజనం చేయండి అని చెప్పి అన్నాడు. ఈ మాటలు ఈ ముగ్గురు విన్నారు. మళ్ళీ కాసేపటికల్లా ఆ శిష్యుడు ఆ గుడ్డల్ని వస్త్రాలని ఒడ్డున ఉంచి నిలబడ్డాడు. ఈ ముగ్గురు అడిగారు, బాబు నువ్వు మాకు ఏదైనా చెప్పావా అన్నాడు. అంటే ఆ పిల్లవాడు అన్నాడు, ఆ శిష్యుడు అన్నాడు, అసలు నేను మిమ్మల్ని చూడడం లేదు, మీతో మాట్లాడలేదండి, నేనేం అనలేదే అన్నాడు. దాని తర్వాత సరే వీళ్ళు మరి మనం యథాలాపంగా విన్నామేమో అనుకొని వీళ్ళు స్నానం చేస్తున్నారు. అతను వెళ్తూ ఆ గుడ్డల్ని ఆ స్వాముల వారి యొక్క వస్త్రాలు అంటే పంచ ఉత్తరీయం వాటిని భుజం పైన వేసుకొని మళ్ళీ వెనక్కి తిరిగి ఈ ముగ్గురితో, అయ్యా గుండాచార్యులు గారు మీకోసంగా చిత్రాన్నం సిద్ధం, కృష్ణాచార్యులు గారు మీకు మినుపు కుడుములు సిద్ధం, రామాచార్యులు గారు మీకు పాయసం సిద్ధంగా ఉంది అని చెప్పి అంటూ వెళ్ళిపోయాడు. ఈ ముగ్గురికి అర్థం కాల. ఇదే విధి ఇతను ఇంతకుముందు అడిగినప్పుడు నేనేం మాట్లాడలేదని అన్నాడు, ఇప్పుడు చూస్తే మళ్ళీ పిలుస్తున్నాడు అని చెప్పేసి ఆశ్చర్యపోయారు. సరే కాసేపటికి స్నానాలు అయిపోయినాయి. అక్కడ స్వాముల వారి పూజ పూర్తయింది. అందరూ భోజనానికి వరుసలో కూర్చున్నారు. కొన్ని వందల మంది కూర్చున్నారు. దాంట్లో ఈ గుండాచార్యులు, కృష్ణాచార్యులు, రామాచార్యులు ముగ్గురు కూడా వరుసలో కూర్చున్నారు. సమారాధన ప్రారంభం అవుతోంది. అంత వడ్డన పూర్తవుతున్న సమయంలో రాఘవేంద్ర స్వాముల వారు ఆ వడ్డన చేసేటువంటి ప్రదేశానికి అంటే సమారాధనలో అక్కడికి వచ్చి అందరికీ దర్శనం ఇచ్చి ఈ ముగ్గురిని పరామర్శిస్తారు. రాఘవేంద్ర స్వాముల వారు, గుండాచార్యులు గారు మీకు చిత్రాన్నం వేయడం జరిగింది, అయ్యా కృష్ణాచార్యులు గారు మీకు మినుపు కుడుములు వేయడం జరిగింది, అయ్యా రామాచార్యులు గారు మీకు పాయసం వడ్డించడం జరిగింది, మీకు తృప్తిగా భోజనం చేయండి అని చెప్పి స్వయంగా ఒక్కొక్కరిని పరామర్శించి భోజనాన్ని చక్కగా చేయమని స్వాముల వారు స్వయంగా చెప్పడం జరిగింది. దాంతో ఆ మాటలు చెప్పి రాఘవేంద్ర స్వాముల వారు వెళ్ళిపోయారు. ఈ ముగ్గురికి అర్థం కాలేదు. అవును, మనం మనసులో అనుకున్నటువంటి విషయాలు స్వాముల వారికి ఎలా తెలిసింది? మనమేమి చెప్పలేదు, వారేమి అడగలేదు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఓ ఇందాక తుంగభద్రా నదీ తీరంలో ఆ శిష్యుడు స్వాముల వారి వస్త్రాలని తాకినప్పుడు అంటే చేతిలో స్వాముల వారి వస్త్రం ముట్టుకున్నప్పుడు మాటలు చెప్పాడు. మళ్ళీ వస్త్రాలు ఒడ్డున పెట్టినప్పుడు నాకేం తెలియదు అన్నాడు. అంటే స్వాముల వారికి మాత్రమే కాదు, స్వాముల వారి వస్త్రాలకు, స్వాముల వారి యొక్క ఆ తాకినటువంటి వస్త్రాలకే అంత మహిమ ఉంది అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అంతా అయిన తర్వాత భోజనం అయిన తర్వాత ఫలమంత్రాక్షతలు స్వీకరించడానికి ఆ ముగ్గురు రాఘవేంద్ర స్వాముల వారి సన్నిధానం వచ్చారు. 2 చేతులు జోడించారు. అప్పుడు రాఘవేంద్ర స్వాముల వారు అన్నారు, నాయన మీ ముగ్గురు 3 పదార్థాలను ఇష్టపడ్డారు. ఒకళ్ళు చిత్రాన్నం, ఒకళ్ళు మినప కుడుములు, ఒకళ్ళు పాయసం. కాబట్టి మీ జీవితాంతం మీరు ఇక్కడే, మీరే కాదు మీ తర్వాత వంశస్థులందరూ కూడా, మీ వంశం వాళ్ళందరూ కూడా, మీ ముగ్గురు వంశస్థులు కూడా ఈ మంత్రాలయంలోనే వాసం ఉంటూ మీరు బృందావనానికి పూజ చేస్తూ ప్రతిరోజు ఈ 3 వస్తువులను మీరు భోజనం చేయాలి అని ఆదేశించారు. ఈ రోజుకి కూడా మంత్రాలయంలో ఆ ముగ్గురు బ్రాహ్మణుల యొక్క వంశస్థులే పూజాధికములు నిర్వర్తిస్తున్నారు. ఈ రోజుకి కూడా ఈ 3 పదార్థాలు మంత్రాలయంలో స్వాముల వారికి నివేదన జరుగుతుంది. ఆ ముగ్గురు పండితులు భోజనం చేస్తున్నారు.
ఇది యథార్థంగా జరుగుతున్నటువంటి అద్భుతమైన విషయం. హరే శ్రీనివాస.